అందరికీ నమస్కారం. భారతీయుడు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. రాజమౌళినే దాటేసిన రవితేజ. రాజమౌళి డైరెక్షన్ని డామినేట్ చేయడం కాదండి, రాజమౌళినే దాటేసిన రవితేజ. ఏమన్నా హోల్డా అండి, ఏమన్నా మాసా అండి, అబ్బాబ్బాబ్బాబ్బా. నిజంగా రవితేజ అనే ఒక హీరో కంబ్యాక్ ఇస్తే ఈ రేంజ్లో ఉంటుందా అని చెప్పి మన జెన్జీ కిడ్స్ మొత్తానికి ఒక్క ఇరుముడి సినిమాతో చూపించేశాడండి బాబు. నిజంగా సోమవారం ఫుల్ వర్కింగ్ డే, అలాంటి రోజు 99% ఆక్యుపెన్సీ అంటే ఏ బాహుబలి 2 తర్వాత ఇదే రికార్డు. తెలుగు సినిమా చరిత్రలో 262 షోలకి 262 షోలు ఇది వీక్ డే మండే రోజున రావడం అనేది, ఫుల్స్ కావడం అనేది, 99% ఆక్యుపెన్సీ రావడం అనేది 150 ఏళ్ళ సినీ ఇండస్ట్రీ చరిత్రలో ఇది మొదటిసారి తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో. నిజంగా రవితేజ గారి కంబ్యాక్ తాలూకు రేంజ్ అనేది మాస్, అంతే ఊర మాస్. ఆయన నిజంగా మాస్ మహారాజా రవితేజని నిరూపించుకున్నాడు. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. నిజంగా ఇలాంటి రికార్డ్ ఎవడైనా కొట్టగలడా అని అనిపించింది అనమాట. బేసిక్గా నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని, కానీ రవితేజ గారి రికార్డ్స్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇది సాధ్యం కాదేమో అనిపిస్తుంది అనమాట. అలాంటి రికార్డు పెట్టాడు రవితేజ. చూద్దాం మరి ఈ సినిమా ఫుల్ రన్లో 100 కోట్లు కొడుతుందో లేదో అని. ఓకేనా, మీకేమనిపిస్తుంది కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. ఖచ్చితంగా 100 కోట్లు కొడుతుందని నేనైతే అనుకుంటున్నాను. షేర్ కొడుతుంది, గ్రాస్ కాదు, షేర్ ఖచ్చితంగా కొడుతుందని నేనైతే నమ్ముతున్నాను అనమాట. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి.